తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారంటూ అసెంబ్లీ దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ధర్నా చేశారు. కాంగ్రెస్ అధికార టీఆర్ఎస్ కొనుగోలు చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని అసెంబ్లీలోని గాంధీ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించారు. సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించారు. తాజాగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని, వారికి ఎన్ని డబ్బులు ఇచ్చారో చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కు 99 ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంటే మండలికి 5వ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టిందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. పార్టీ మారిన శాసనసభ్యులపైన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతోనే కాకుండా ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయటం జరుగుతుంది. అట్లాగే 8వ తారీఖు నాడు సాయంత్రం శాసనసభ్యులు అందరం కలిసి పినపాక శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసేటువంటి నిరసన కార్యక్రమంలో కూడా పాల్గొంటాం. ఆసిఫాబాద్లో ఆ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పాల్గొనేటట్టుగా పార్టీ నిర్ణయం చేసిందని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ యాంటీ డిఫెక్షన్ బిల్లు పైన చర్చ జరిగేటట్టుగా ఈ ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యయుతంగా బుద్ధి చెప్పేటట్టుగా కార్యాచరణ ప్రణాళికని ఇంకా మిగతా ప్రణాళికను కూడా భవిష్యత్తులో ప్రెసిడెంట్ గారు ప్రకటిస్తారని తెలియజేస్తూ మేమందరిని కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం 4th ఎస్టేట్గా ఉన్న మీరందరూ కూడా దయచేసి కలిసి మాతో రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇట్లా ఉసరలి రంగు మార్చాడు కేసీఆర్, రంగులు మార్చాడు, మాట మార్చడంలో నంబర్ 1 కిలాడి. ఆయన ఎప్పుడు కూడా ఏది చెప్పినా నిజం ఉండదు. ఎలక్షన్ గెలవంగానే ఆయననే అన్నాడు, గత 5 సంవత్సరాలు పోకుండా ఈసారి తెలంగాణలో పార్టీలు మార్చకుండా చట్టాలను రెస్పెక్ట్ ఇద్దాం, ఒక మంచి డెమోక్రసీగా 9వ రాష్ట్రంలో చేపట్టి చూపిద్దామని చెప్పిన వ్యక్తి దాన్ని నమ్మి మేము స్పీకర్గా యునానిమస్, డిప్యూటీ స్పీకర్గా యునానిమస్ ఇచ్చినారు. మళ్ళీ ఆయనే గెలవంగానే నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ నన్ను తీసేయాలనే ఉద్దేశంతో 4 మా ఎమ్మెల్సీలని మీ సాక్షిగానే సిఎల్పిలో మీటింగ్ జరిగింది. ప్రెస్ సమావేశంలో ఆకుల లలిత గారు, సంతోష్ గారు నా పక్కకి కూర్చున్నారు, మా సురేందర్ ఎమ్మెల్యే గారు. మళ్ళా 2 గంటలు 5 గంటల తర్వాత సీఎం ఇంట్లోకి వెళ్ళి మాకు సిఎల్పి సమావేశం జరిగింది, మేము 4 ఒకటైపోయినాం కాబట్టి మెజారిటీ ఒపీనియన్తో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు మర్జర్ చేయమని ఇవ్వగానే 4కు మర్జర్ చేసినారు. నెక్స్ట్ డేనే 24 అవర్స్లో మా స్వామిగౌడ్ గారు మరి కౌన్సిల్ చైర్మన్గా యాంటీ డిఫెక్షన్ కానీ చట్టాలకు కానీ మన ప్రజాస్వామ్యాన్ని తొక్కేసి పాస్ చేసిండు. ఈ మధ్యాహ్నం జరిగిన తెలంగాణ సీఎల్పీ అత్యవసర సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ భేటీకి టీఎస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభ నేత భట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, సుధీర్ రెడ్డి, జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, చిరుమర్తి, వీరయ్య, గండ్రా, సురేందర్, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. 2 ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు ప్రకటించడంతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరిపారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చాలని, అప్పుడే పార్టీ పరిస్థితి మెరుగవుతుందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
అసెంబ్లీలో ఓడిపోయిన నాయకత్వంతోనే పార్లమెంటు ఎన్నికలకు వెళ్తుంటే జోష్ రావడం లేదన్నారు. బలమైన నాయకత్వాన్ని ఇవ్వాలని ఎన్నికలకు ముందు చెప్పానని ఇప్పుడు అదే చెబుతున్నట్లు రాజగోపాల్ రెడ్డి వివరించారు. పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలుస్తామన్న ఆయన రాహుల్ను ప్రధాని చేయడమే తన లక్ష్యమని వివరించారు.